రైట్. ఇక విశాఖపట్నంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. అధికారి తాలూకా యాంటీడేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. పూర్వపరంలో వారి తాలూకా ఎక్స్పీరియన్స్, వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించినప్పుడు జరిగిన సంఘటనలు అవన్నీ పరిగణలో తీసుకొని చేయవలసిన బాధ్యత ఉంది. అలా కాకుండా చేయడం వల్ల, ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల ఈ జరిగాయని చెప్పని గవర్నర్ గారు ఫిర్యాదు చేశాం, సెంట్రల్ కమిషన్ ఫిర్యాదు చేశాం. దాని మీద నిన్న జరిగిన తర్వాత వచ్చిన ఉత్తర్వులు కూడా మనం చూసాం. అంతే తప్ప మాకే అభద్రతా భావంతో మేమేం చేయలే. ఎందుకంటే రాబోయే కాలం మళ్ళీ రాష్ట్రాన్ని పరిపాలించిన వైఎస్ఆర్సీ పార్టీ కాబట్టి అటువంటి సంగతి పునరావృతమయ్యి మళ్ళీ కక్షలు కారుణ్యాలతో ఉండకూడదు ఈ రాష్ట్రమని, శాంతియుత వాతావరణంలో ఉండాలని, సోదరభావంతో మెలగాలని నేను నిన్న తీసుకున్న నిర్ణయం. ఆ విషయం నిన్న కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. దీనికి ముందు కూడా విశాఖపట్నంలో జరిగిన ఉత్తాన జరిగిన దానికి కూడా అదే విషయాన్ని చెప్పాను. 175 దగ్గరికి వస్తాం. సార్, ఇది అన్నారు కదా, అధికారులను కూడా ప్రతిపక్షం కోరుకున్న వాళ్ళనే నియమించారు అని. మరి అధికారంలోకి వచ్చాక వాళ్ళని ఏమైనా మారుస్తారా? మార్చడానికి లేదు, అయిపోయింది కదా. ఎక్కడైతే ఎస్పీలు మార్చారో